Hi friends, welcome back to my physics channel once again. See, in this short video, we'll discuss about a neat problem from vectors chapter first year intermediate physics. Board my చూడండి ఒకసారి 3 forces are acting on a particle. You can see ఒక particle అక్కడ ఉంది. Okay, at the origin as shown in the figure. To have the resultant force only in y direction. Okay na? Resultant force only in y direction. The magnitude of మినిమం అడిషనల్ ఫోర్స్ నీడెడ్ ఈజ్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఓన్లీ వై డైరెక్షన్ ఉండాలట. ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ వన్, బికాస్ ఆఫ్ దిస్ అండ్ బికాస్ ఆఫ్ 3. ఓకే, 1 2 3 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ విచ్ ఇస్ ఎట్ ఆరిజిన్. ఓకేనా? సో రిజల్టెంట్ ఫోర్స్ ఓన్లీ వై డైరెక్షన్ ఉండాలి అంటే వాట్ షుడ్ బి ద మినిమం ఫోర్స్? అప్పుడు ఎటువైపు ఉండాలి ఫోర్సు? ఎక్స్ డైరెక్షన్ ఉండాలి. ఓన్లీ దీన్ని అంటే ఎక్స్ డైరెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓన్లీ రిజల్టెంట్ వై డైరెక్షన్ ఉండాలంటే ద రిజల్టెంట్ ఆఫ్ x along the x direction should be equal to 0. So what ఏం చేద్దాం? ఫస్ట్ ఫోర్స్ along the x direction, that is 1 cos 30. ఓకేనా? 1 cos 30 కదా, along the x direction కాబట్టి ఆల్రెడీ 30 degrees ఇచ్చాడు ఈ డైరెక్షన్. సో 1 sin 30 ప్లస్ ఇంకోటి సెకండ్ ఫోర్స్ 4. సో ఇది ఈ డైరెక్షన్లో ఉంది. సో బికాస్ దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి 4 cos 60 అంటే ఈ డైరెక్షన్ కాబట్టి మైనస్. సో మైనస్ 4 cos 60. థర్డ్ ఫోర్స్ along x డైరెక్షన్ చూడండి, ఇది ఆల్రెడీ 30 డిగ్రీ ఇచ్చాడు, x డైరెక్షన్ ఇది కదా. ఓకేనా? సో 2 sin 30, 2 sin 30 చూడండి, ఈ డైరెక్షన్లో 2 sin, ఇది ఎంత అవుతుంది? 2 cos అవుతుంది. మనకి x డైరెక్షన్లో కావాలి, y వద్దు, ఎందుకంటే y డైరెక్షన్ రిజల్టెంట్ కావాలి, అందువల్ల ఓన్లీ x డైరెక్షన్ తీసుకుంటున్నాం మనం. సో ఎంత అవుతుంది? 2 sin 30 degrees చూడండి ప్లస్ x, బికాస్ దట్ మినిమం ఫోర్స్ యూ హావ్ టు క్యాల్కులేట్. ఎందుకంటే x డైరెక్షన్లో మనకి 0 అయిపోవాలి, 0 అయిపోతే y డైరెక్షన్ ఉంటుంది. So therefore plus x is equal to 0. Sin 30 1/2, cos 60 1/2, sin 30 1/2 plus x is equal to 0. So therefore 1 into 1/2 minus 4 into cos 60 1/2, 2 2s are 4. అలాగే 2 into sin 30 1/2, 2 1s are 2 plus x is equal to 0. So 1 into 1/2 1/2, ఇది క్యాన్సిల్ అయిపోయింది, 2 2 into 1 2 ప్లస్ ఇది 1 టైం క్యాన్సిల్ అయింది, 1 plus x is equal to 0. సో 1/2 plus x ఎంత అవుతుంది? 3/2. 3/2 minus 3 plus x is equal to 0. అదవుతుందా మీకు? సో ఇక్కడ ఎల్సిఎం కడితే మీకు 3 minus 2 2s are 4/2 plus x is equal to 0. సో 3 minus 4 అంటే ఎంత? -1. సో -1/2 plus x is equal to 0. x is equal ఎంత అవుతుంది? అటుపక్క తీసుకెళ్ళిపోయింది, -1/2. సో మనకి ఏమొచ్చింది? x is equal to పాజిటివ్ వాల్యూ వచ్చింది, అంటే ఈ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ ఎంత యాక్ట్ అవ్వాలి? 0.5 న్యూటన్స్ లేదా 1/2 న్యూటన్స్. సో హాఫ్ న్యూటన్స్ అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్ పాజిటివ్ సైడ్ అలాంగ్ ఐ క్యాప్ యాక్ట్ అవుతే అప్పుడు మొత్తం 0 అయిపోతుంది. దెన్ వై డైరెక్షన్లో ఓన్లీ ది రిజల్టెంట్ విల్ బి దేర్. ఓకేనా? సో ద ఆన్సర్ ఈస్ 1/2 న్యూటన్స్ ఆర్ 0.5 న్యూటన్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్.